నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మ్యాంగో ఐస్ క్రీమ్ని చాలా టేస్టీగా ఇంకా ఈజీగా ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఒక ప్యాన్లో 1/2 లీటర్ చిక్కటి మిల్క్ని తీసుకొని బాయిల్ చేసుకోవాలి. పాలు వేడయ్యేలోపు ఒక కప్పులో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇందులో 100 ml పాలను పోసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఈ పాలు వేడవుతున్నప్పుడు ఇందులో 1/2 కప్పు నుండి 1/2 కప్పు వరకు అంటే మన టేస్ట్కి సరిపడా షుగర్ని వేసుకొని కలుపుకోవాలి. షుగర్ కరిగిన తర్వాత ఇందులో పాలు కార్న్ఫ్లోర్ మిక్చర్ ఉంది కదా, అది వేసుకొని పాలు చిక్కగా అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా దగ్గరికి వచ్చింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా చల్లారనివ్వాలి. మొత్తం చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పాలు కాచి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలండి, దానిపైన ఈ విధంగా మీగడ వచ్చింది. ఈ మీగడను నేను తీసుకుంటున్నాను. ఇది మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ మీగడ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి, క్రీమీగా ఉంటుంది ఐస్ క్రీము. ఇప్పుడు ఇందులో 1 కప్పు మ్యాంగో స్లైసెస్ వేసుకోవాలి. దీన్ని ఒక 2 నిమిషాల పాటు బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్మూత్గా మనము మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ఎయిర్టైట్ కంటైనర్లోకి పోసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. టూ అవర్స్ తర్వాత నేను ఓపెన్ చేసి చూస్తున్నానండి. చూడండి, కొంచెం థిక్గా అయింది కదా. ఇప్పుడు దీన్ని మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము మళ్ళీ ఎయిర్టైట్ కంటైనర్లోకి పోసుకోవాలి. ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన ఒక బటర్ పేపర్ కానీ ప్లాస్టిక్ కవర్ని కానీ ఐస్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి పెట్టుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని దీన్ని ఒక 8 అవర్స్ లేదంటే ఓవర్ నైట్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 8 అవర్స్ తర్వాత నేను చెక్ చేస్తున్నానండి. బాక్స్ని మనం ఇలా సైడ్స్కి కొంచెం ఇలా అంటే లూజ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి డీమోల్డ్ చేసుకోవాలి. ఐస్ క్రీమ్ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని కట్ చేసి చూపిస్తానండి. చాలా సాఫ్ట్గా క్రీమీగా చాలా బాగా వచ్చింది. దీనిపైన మ్యాంగో స్లైసెస్ వేసుకొని డెకరేట్ చేసుకోవాలి. ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు మధ్య మధ్యలో మనకి మ్యాంగో స్లైసెస్ వచ్చి టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.